లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గిద్యోను గురించి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దృష్టిలో చెడిపోయారు. వారు దేవునిని, ఆయన చేసిన ఉపకారములను మరిచిపోయి అన్యదేవతలను పూజింపసాగారు. వారితో వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు. అందువలన దేవుడు వారిని 7 సంవత్సరాల పాటు మిద్యానీయులకు అప్పగించారు. మిద్యానీయులు మిడతల దండు వలె దండెత్తి ఇశ్రాయేలు వారి పంటలను నాశనం చేశారు. పశువులను చంపుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు పారిపోయి కొండలను, వాగులను, గుహలను, పాత దుర్గములను తమ ఆవాసాలుగా చేసుకున్నారు. వారు చాలా కష్టాల్లో ఉన్నారు. తమ కష్టాలను పోగొట్టమని యెహోవాకు దీనంగా మొరపెట్టుకున్నారు. ఆయన వాళ్ళ మొర విన్నారు. యెహోవా దూత యోవాషు కుమారుడైన గిద్యోనుకు గానుగ చాటున మస్తకి వృక్షం కింద ప్రత్యక్షమయ్యి, నీవు బలము తెచ్చుకొనము, ఇశ్రాయేలు ప్రజలను మిద్యానీయుల చేతిలో నుండి విడిపించుము, యెహోవా నీకు తోడై ఉంటాడు అని చెప్పాడు. గిద్యోను మొదట సందేహించాడు. శత్రువులు బలవంతులు, వాళ్లను ఎదిరించడానికి తన బలము, ఇశ్రాయేలీల బలము చాలవన్నాడు. అయితే ఆ దూత, నేను నీకు తోడుగా ఉంటాను, ఒక మనిషిని చంపినంత సులభంగా నీవు మిద్యాను సైన్యాన్ని సంహరిస్తావు అని చెప్పాడు. యెహోవా దూత గిద్యాను అర్పించిన మేకపిల్ల మాంసమును, పొంగని భక్ష్యములను స్వీకరించి వెళ్ళిపోయాడు. యెహోవా ఆదేశం ప్రకారం గిద్యోను రాత్రివేళ బయలుదేవతల బలిపీఠాన్ని పడగొట్టి దేవతా స్తంభాన్ని విరగగొట్టాడు. ఉదయాన్నే ఊరి వాళ్ళందరూ గుమికూడారు. గిద్యోను బయలుదేవతను అవమానించాడు కనుక అతన్ని చంపి తీరాలని పట్టుపట్టారు. కానీ యోవాసు గిద్యాను సంగతి బయలుదేవత చూసుకుంటుంది అని చెప్పాడు. యోవాసు గిద్యానును ఎరుబ్బాయేలు అని పేరు పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయడానికి మిద్యానీయులు, అమాలేకీయులు ఏకమయ్యారు. ఇప్పుడు గిద్యోను వాళ్లతో యుద్ధం చేయాలి. కానీ యుద్ధం చేయబోయే ముందు గిద్యోను తన పక్షాన విజయం లభిస్తుందో లేదో తెలుసుకోవాలని అనుకున్నాడు. అతడు యెహోవాను ఈ విధంగా ప్రార్థించాడు. దేవా, నేను కళ్ళంలో ఒక చోట గొర్రెబొచ్చు ఉంచుతాను. నేలంతా పొడిగా ఉండి గొర్రెబొచ్చు మాత్రమే మంచుతో తడవాలి. అప్పుడు నీవు మాకు విజయం చేకూరుస్తావని నమ్ముతాను. గిద్యోను కోరిన విధంగా గొర్రెబొచ్చు మాత్రమే తడిసింది. రెండవసారి గిద్యోను చుట్టూ ఉన్న నేలంతా తడిసి గొర్రెబొచ్చు మాత్రమే తడవకూడదు అని ప్రార్థించాడు. ఆ రాత్రి దేవుడు గిద్యోను కోరిన విధంగానే చేశాడు. ఈ 2 సూచక క్రియలు చూసిన గిద్యోనుకు, అతని సైన్యానికి తమకే విజయం లభిస్తుందనే గట్టి నమ్మకం ఏర్పడింది. గిద్యోను మిద్యానీయులతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు యెహోవా, నీ సైనికులు ఎక్కువ మంది ఉన్నారు. మీరు గనక గెలిస్తే మీ సైనికుల బలం చేత గెలిచామని గర్విస్తారు. కాబట్టి యుద్ధమంటే భయపడేవారిని ఇండ్లకు పంపించేసేయి అని చెప్పారు. గిద్యోను ఈ సంగతి తెలియజేయగానే 20,000 మంది వెళ్ళిపోయారు. 10,000 మంది మాత్రమే మిగిలారు. యెహోవా ఆదేశం మేరకు గిద్యోను వాళ్ళందరినీ నీళ్ల దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. కుక్క గతికినట్లు నీటిని గతికి తాగినవాడు 300 మందిని మాత్రం ఎంపిక చేశారు. తక్కిన వారిని ఆనాడు ఇండ్లకు పంపేసేయాడు. గిద్యోను రహస్యంగా శత్రువుల శిబిరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడిద్దరు సైనికులు మాట్లాడుకోవడం విన్నాడు. నిన్న రాత్రి నేనొక కలగన్నాను. ఒక యవల రొట్టె మిద్యానీయుల దండులోనికి దొర్లిపడింది. అది గుడారాన్ని పడగొట్టి తలకిందులు చేసేసింది. అది ఒక సైనికుడు అన్నాడు. ఆ రొట్టె మరొకటి కాదు, గిద్యోను ఖడ్గమే. దేవుడు మన సైన్యాన్ని అతని చేతికి అప్పగించబోతున్నాడు అని రెండవ సైనికుడు అన్నాడు. చాటున ఉండి వారి మాటలు వినిన గిద్యోను మనసులోనే యెహోవాకు ధన్యవాదాలు అర్పించుకున్నాడు. గిద్యోను తాను ఎన్నిక చేసుకుని సిద్ధంగా ఉంచిన 300 మంది సైనికులను 3 భాగాలుగా విభజించాడు. వారిలో ప్రతి ఒక్కరికి ఒక బూర, ఒక దివీటి, ఒక ఖాళీ కుండను ఇచ్చాడు. వారి శత్రు సైన్యానికి 3 వైపులా ఉండమన్నాడు. ఎప్పుడు ఏం చెయ్యాలో వివరించాడు. గిద్యోను చెప్పిన విధంగానే అతని సైనికులు కూడా చేశారు. వారు పెద్దగా బూరలు ఊదుచు యెహోవాకు, గిద్యోనుకు జయము అని కేకలు వేశారు. ఇశ్రాయేలు సైన్యము తన శిబిరాన్ని చుట్టుముట్టిందనుకుని శత్రువులు భయపడి పారిపోయారు. వారు కలవరపాటుతో తమను తామే చంపుకున్నారు. ఎఫ్రాయిము వారు మిద్యానీయులను తరిమివేసి వారి రాజులైన ఓరేబు, జేయేబు అని వారిని చంపి వారి తలలను గిద్యోను దగ్గరికి తీసుకుని ప్రతీకారముగా వచ్చారు. గిద్యోను అతనిని 300 మంది సైనికులు పారిపోతున్న మిద్యాను సైనికులను తరుముతున్నారు. వారు అలసిపోయి బాగా ఆకలిగొన్నారు. గిద్యోను తమ సైనికులకు ఆహారం పెట్టమని సుక్కోతు వారిని, పెనూయేలు వారిని అడిగాడు. వారు అతని అభ్యర్థనను తిరస్కరించారు. గిద్యోను 15,000 సైనికులను చంపేశాడు. తన కోరికను తిరస్కరించినందుకు సుక్కోతులోని మంది పెద్దలను,
బొమ్మజముడతో నూర్చు కొయ్యలతో బుద్ధి చెప్పాడు. పెనుయేలులో రాజులైన బెరాహు, సల్మానులు గిద్యోను సహోదరులను చంపేశారు. దానికి ప్రతీకారంగా గిద్యోను వారిద్దరినీ సంహరించాడు. ఇశ్రాయేలు ప్రజలు గిద్యోనును తమకు రాజుగా ఉండమని కోరారు. కానీ గిద్యోను, నేను గాని నా కుమారులు గాని మిమ్మలను పరిపాలించము, యెహోవాయే మిమ్మలను పరిపాలిస్తాడు అని చెప్పాడు. ఇశ్రాయేలు సైన్యము దోచుకొని తెచ్చిన ఆభరణములలో చెవుపోగులను మాత్రం స్వీకరించాడు. వాటి బరువు 1700 తులములు. ఆ బంగారంతో గిద్యోను ఒక ఎఫోదును చేయించుకొని దానిని తన సొంత పట్టణమైన ఒఫ్రోలో ఉంచాడు. మిద్యానీయులు చాలా కాలం ఇశ్రాయేలీలకు అణిగి ఉన్నారు. 40 సంవత్సరాలు దేశంలో శాంతి వ్యాపించి ఉంది. గిద్యోనుకు చాలామంది భార్యలు, 70 మంది కుమారులు ఉన్నారు. అతడు చాలా వృద్ధుడయ్యాక మరణించాడు. గిద్యోను ఒక సాధారణమైన వ్యక్తి. దేవుడు అతనిని ఏర్పరచుకున్నాడు. అతని చేత గొప్ప కార్యాలు చేయించాడు. గిద్యోను దేవునికి విధేయుడై ఉన్నాడు. ఆయన చెప్పిన విధంగా చేశాడు కనుకనే శత్రువులపై విజయం సాధించాడు. దేవుడు ఏర్పరచుకున్న వారు గొప్ప పనులు చేస్తారు, నూతన బలము పొందుతారు. తనను ప్రేమించి తన యందు భయభక్తులు గల వారికి దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటారు. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒక బంగారు వాక్యము. ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.